నమస్తే అండి, నేను రజాక్. వైసీపీ పార్టీ అధికార ప్రతినిధుల ఏడుపైతే మొదలైంది. దుర్మార్గమైన కూటమి పాలన స్టార్ట్ అయిందంటూ మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. ఇష్టం వచ్చినట్టు ఎవరో మూర్తి అంట, అధికార ప్రతినిధి అంట, ఏదో మాట్లాడుతున్నారంట. దానికి సంబంధించి జనసేన పార్టీ వాళ్ళు కూడా గట్టిగా రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒక విషయం అయితే అర్థం చేసుకోండి, అసలు పాలన ఎక్కడ స్టార్ట్ అయింది, ఏం చేసినారు? ప్రమాణ స్వీకారం 4వ తారీఖు చేస్తే ఈరోజు 20వ తారీఖు, ఇంకా ప్రమాణ స్వీకారాలు ఎమ్మెల్యేలు అవ్వలేదు. అప్పుడే దుర్మార్గ పాలన అంట, అడ్డగోలు పాలన అంట, అది పాలన అంట, ఇతి పాలన అంట. ఇంకా నిజంగా వైసీపీ పార్టీ నేతలను ఇప్పటివరకు ఎవడు కూడా టార్గెట్ చేయలా. ఇంకా ఈ దుమ్ము పైకి లేసే ఉంది కాబట్టి, ఈ ఎలక్షన్ మూమెంటం అంతా పైకే ఉంది కాబట్టి దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి, కామ్ డౌన్ చేయడం కోసం అని చెప్పేసి సైలెంట్గా ఎదురు చూస్తున్నారు. ఇంకా అసలు రియల్ సినిమానే స్టార్ట్ చేయాల. అసలు ఇంకా టైటిల్స్ కూడా పక్కాగా పడలేదు, 100% టైటిల్స్ కూడా పడలేదు. అప్పుడే ఏడుపులు మొదలెట్టేసినారు. నిజంగా ఒక ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత మినిమం 100 రోజులు ఇవ్వాలిగా. జనసేన పార్టీ పోయినసారి ఏం చేసింది, మినిమం ఫస్ట్ 100 రోజులు టైం ఇచ్చింది అనమాట. అంటే 3 నెలల పాటు టైం ఇచ్చింది. 100 రోజులు టైం ఇచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అందకపోతా ఉంటే, కార్మికులు తిండి లేక ఇబ్బంది పడతా ఉంటే, అన్న క్యాంటీన్లు కూడా తీసేసి పీకేసి అవతలేస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో కొన్ని ప్రాంతాల్లో అన్నదానాలు చేపించడం మొదలెట్టారనమాట. అది 100 రోజుల తర్వాత ప్రజల్ని పట్టించుకోకుండా ఇసుక పాలసీ, ఆ పాలసీ, ఈ పాలసీ, అడ్డగోలు పాలసీ, ఇలాంటివన్నీ ఆ రోజు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా చేసి, ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ అయి తిప్పి కొడితే 20 రోజులు కూడా కాల. ఈ రోజుకి 20 రోజులు కూడా కాకముందే అప్పుడే ఇది కూటమి పాలన, దుర్మార్గ పాలన. పవన్ ఛార్జ్ తీసుకుని 2 రోజులు అయింది, హోమ్ మినిస్టర్ ఛార్జ్ తీసుకుని 2 రోజులు అయింది, ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకుని ఒక 5-6 రోజులు అయింది. అప్పుడే మళ్ళీ దుర్మార్గ పాలన అని చెప్పేసి మాట్లాడనమాట. ముఖ్యంగా ఒక ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత ఒక సెటిల్ అవ్వడానికి కొంత టైం పట్టింది కదా. మినిమం 3 నెలల నుంచి 6 నెలల పక్కగా టైం ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా మేము అప్పుడే రెచ్చిపోతాం, చెలరేగిపోతాం. మా జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ నిర్మించినారు. ఆ ప్యాలెస్ని నార్త్ ఇండియా మొత్తం కూడా కోడేగొస్తుంది, ఇష్టం వచ్చినట్టుగా టార్గెట్ చేస్తుంది. దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా, అప్పుడే తిట్టేయాలా. మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇది నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి నేను ఏం మాట్లాడలేకపోతున్నాను, ఇది ఈవీఎంల గెలుపు అంటారు. వైసీపీ నాయకులు అంటే ఇది ఒక ఈవీఎంల గెలుపు అంటారు. ఏమిది, మీకు 150 కూడా వచ్చినప్పుడేమో ఈవీఎంల గెలుపు కాదా, పక్కనోడికి 164 వస్తే మాత్రం ఈవీఎం గెలుపా? ఇదేం రాజకీయం? ఆ రోజు కూడా జనసేన పార్టీకి 8% ఓటింగ్ వచ్చింది, ఒకడే గెలిచినాడు. ఆ రోజున టీడీపీ పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది, దాదాపు 23 గెలిచినారు. ఈ రోజున మీకు 40% వస్తే 11 మంది గెలిస్తే దాంట్లో తప్పుపడడానికి ఏముంది? ఓహో, మీకు వస్తేనేమో సంసారం, పక్కనోడికి వస్తేనేమో వ్యభిచారం. ఇదేం రాజకీయం? నిజం చెప్పాలంటే ఈ రోజుకి కూడా ఇంకా అసెంబ్లీలో పూర్తి స్థాయిలో సన్నద్ధం కాల. ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయాల. ప్రోటెం స్పీకర్ని ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయించినారు గవర్నర్ గారు. అప్పుడే కడుపు మంట. పాలన మొదలు పెట్టకముందే కడుపు మంట. అసలు రేపు పొద్దున పాలన మొదలెట్టి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అధికార ప్రతినిధులుగా టీవీ డిబేట్లో కూర్చొని ఆట మొదలు పెడితే, డిబేట్లో కూర్చొని కౌంటర్ అటాక్ చేయడానికి కూడా భయపడే స్టేజ్కి అయితే తీసుకొస్తారని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అడ్డగోలుగా కారు కూతురు కూయడం కారణంగా ఈరోజు రోజారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు, ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినారు. ఆమె ఏమంటది, చిన్న పిల్లలకు కూడా తెలిసి గెలిపేంటి అనేది. ఏం తెలుసు చిన్నపిల్లలకి? మీకు 151 వచ్చినప్పుడు చిన్నపిల్లలు గెలుపు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల గురించి మాట్లాడారని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల గురించి అద్భుతంగా చెప్పినారు కదా. మరి ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఇలాంటి మాటలు రావడాన్ని ఏ విధంగా చూడాలి? అత్యద్భుతం ఈవీఎంలో అది ఇది అని చెప్పేసి ఆనాడు చెప్పి ఈరోజు ఓటమి పాలయ్యి 11 సీట్లు వచ్చేపాటికి ఏ విధంగా మాట్లాడతారనేది జనసేన వాడి అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి 151లో మధ్యలో 5 ఎగిరిపోయింది, 11 మాత్రమే మిగిలిని. అసలు ఎందుకు ఓడిపోయాం, దేనికి ఓడిపోయాం అని చెప్పేసి పోస్ట్ మార్టం చేసుకొని, దానికి సంబంధించి వ్యూహరాచన చేసుకొని, డబ్బులు పప్పు బల్లాల్లో పెంచేస్తే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పథకం నడిపించకపోతే, అమరావతి రాజధాని కట్టకపోతే, పోలవరం కంప్లీట్ చేయకపోతే జనం ఓట్లేయరు. జనం ఓట్లేయాలంటే అభివృద్ధితో పాటు అప్పుడు సంక్షేమం ఇస్తే మనకు ఓట్లేస్తారు అనేది మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పటి వరకు మీకు ఈ ఓటమి తప్పదు. ఏంటి, జనసేన పార్టీ కూటమి పాలన, దుర్మార్గమైన పాలన. ఏం స్టార్ట్ చేసినా దుర్మార్గమైంది ఎవడికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇలాంటి దిక్కుమాలిన డిబేట్లో కూర్చొని ఇట్లాగే నోటిదోలు తీర్చుకుంటూ ఉంటే మాత్రం పక్కాగా మరోసారి ఓటమి, అత్యంత దారుణమైన స్థాయి. ఈసారి 11 కూడా రావడానికి అయితే అవకాశం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మొన్న ఎలక్షన్స్కి ముందు గనక జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నటువంటి ప్యాలెస్కి సంబంధించినటువంటి ఆ బాతు టబ్బు, 35 లక్షల రూపాయల బాతు టబ్బు ఉందే, అది గనక ప్రజల్లో పడున్నా, లేదంటే 12 లక్షల రూపాయలు పెట్టుకున్న కమోట్ ఉందే అదన్నా ప్రజల్లో పడున్నా, లేదంటే మనం
ఏసీ యూనిట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఏసీ యూనిట్స్ దాదాపు 1,50,000 అంట. అదేవిధంగా స్నానం చేయడానికి షవర్ ఉంటుంది కదా, షవర్ బటన్లు నొక్కాలి కదా, గోల్డ్ ప్లేటెడ్ బటన్లు, అవన్నీ కనుక చూపించుంటే కనుక ఆ 11 కూడా వచ్చాయి కదని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇంకా అప్పుడే కడుపు మంట, అప్పుడే ఇంకా ఉంది, ముందు ఉందని చెప్పేసి జనసేన వాళ్ళు అంటున్నారు.